ఈరోజు నాగపంచమి ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. మోక్ష పంచమి శివయ్య గుడిలో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక మోక్ష పంచమిని అడుగుతూ ఉంటాడు, నేను వచ్చే వరకు అక్కడే ఉండాల్సింది పంచమి. కష్టమైన నష్టమైన మనిద్దరం కలిసే పంచుకుంటాం కదా. నిన్ను మనకు పుట్టబోయే బిడ్డ గురించి నా దిగులంతా అని మోక్ష తనతో చెప్తూ ఉంటాడు. ఇద్దరు గర్భవతులు ఒకే దగ్గర ఉండకూడదని సిద్ధాంతి గారు చెప్పినప్పటి నుంచి ఇంట్లో వాళ్ళు ఆ విషయమే బలంగా నమ్ముతున్నారు మోక్షబాబు. అందుకే నేను రావాల్సి వచ్చిందని పంచమి తనతో చెప్తూ ఉంటుంది. వాళ్ళ నమ్మకాలతో నాకు పనిలేదు పంచమి. ఏది ఏమైనా నువ్వు అక్కడే ఉండాల్సింది. ఏ సమయంలో డాక్టర్ అవసరం రావచ్చో చెప్పలేం కదా. నువ్వు ఇలా వచ్చేస్తే ఎలా అని తనని అడుగుతూ ఉంటాడు. పర్వాలేదు మోక్షబాబు, నాకేం భయం లేదు. నాకు ఏ కష్టం రాకుండా మా అమ్మ చూసుకుంటుంది కదా. నన్ను నా బిడ్డను కాపాడడానికి నేను పూజించి ఆ శివయ్య ఉన్నాడు కదా. ఇక భయం దేనికి, నాకు ఏమీ కాదు, నేను ఇక్కడే ఉంటానని పంచమి తనతో చెప్తూ ఉంటుంది. ఇంకేం చెప్పక పంచమి, నువ్వు నా కళ్ళెదురుగానే ఉండాలి. నీకు ఎప్పుడు ఏ అవసరం వస్తుందో నాకు తెలుసు. నిన్ను ఎలా చూసుకోవాలో కూడా నాకు తెలుసు. నిన్ను చూసుకోవడానికి నేనున్నాను, డాక్టర్స్ ఉన్నారు కదా. ఇక్కడ ఉండి ఇబ్బందులు పడడం నాకు ఇష్టం లేదని మోక్ష తనతో చెప్తూ ఉంటాడు. నువ్వు ఎవరి గురించో ఆలోచించకు, మన బిడ్డ గురించి మాత్రమే ఆలోచించు. ఎవరి కోసమో మన బిడ్డని త్యాగం చేయవలసిన అవసరం లేదని మోక్ష తనతో చెప్తూ ఉంటాడు. ఇక పంచమి తనతో అంటూ ఉంటుంది, మీరు మన బిడ్డ మీద చాలా ఆశలు పెట్టుకున్నట్టున్నారు మోక్షబాబు. కీడెంచి మేలించమన్నారు కదా. ముందు ముందు ఏం జరుగుతుందో మనకు తెలీదు. అన్నిటికీ మనం సిద్ధపడి ఉండాలి అని పంచమి చెప్తూ ఉంటుంది. ఇక అలాంటి భయాలేం పెట్టుకోక పంచమి, అన్నిటికీ నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. ఇక ఎవరు ఏం చెప్పినా నేను వినను. అన్నీ నీ ఇష్ట ప్రకారమే జరుగుతాయి. నిన్ను దగ్గరుండి నేను చూసుకుంటాను. నీకు మాటిస్తున్నాను పంచమి. నీకు ఇష్టం లేకుండా నేనేమి చేయను. మంచైనా చెడైనా మనిద్దరమే కలిసి పంచుకుందాం. ఇక నువ్వేమి మాట్లాడుకు, నాతో రా, ఇంటికి పోదాం పదా అని మోక్ష పంచమిని చేయి పట్టుకొని ఇంటికి తీసుకెళ్తుంటాడు. ఇక నాగేశ్వరి ధ్యానం చేసి నాగదేవతను ప్రసన్నం చేసుకుంటుంది. ఇక ప్రత్యక్షమైన నాగదేవత పంచమి క్షేమమే కదా నాగేశ్వరి అని తనని అడుగుతూ ఉంటుంది. క్షేమమే మాత, చెప్పవలసిన పరిస్థితి వచ్చేసరికి నేను నిజం చెప్పేశాను. తన బిడ్డని మనం నాగలోకానికి తీసుకెళ్తామన్న సంగతి తనకు చెప్పాను అని నాగేశ్వరి చెప్తూ ఉంటుంది. అయితే దానికి ఏ తల్లి ఒప్పుకోదు కదా నాగేశ్వరి అని తనంటూ ఉంటుంది. నిజమే మాత, నాగలోకానికి తన బిడ్డని ఇవ్వనని ఖచ్చితంగా చెప్పేసింది అని నాగేశ్వరి తనతో చెప్తూ ఉంటుంది. అంతే నాగేశ్వరి, మానవ సంబంధాలు అలాగే ఉంటాయి, చాలా బలంగా ఉంటాయి. ప్రాణాలను సైతం ఇవ్వడానికి సిద్ధపడతారు అని నాగదేవత నాగేశ్వరితో అంటూ ఉంటుంది. ఇక ఏం చేద్దాం మాత, ఈ పరిస్థితుల్లో పంచమి అలాంటి నిర్ణయం తీసుకుంది, మనం ఏం చేయగలము అని తనను అడుగుతూ ఉంటుంది. అవును నాగేశ్వరి, రాణి లేని రాజ్యం శూన్యంతో సమానం. ఈ పరిస్థితిని నాగలోకానికి కలగకూడదు. అందుకే మహారాణి విశాలాక్షి నాగలోకాన్ని కాపాడడానికి తన కూతురి కడుపున పుట్టబోతుంది. ఆ విషయం చెప్పినా కూడా పంచమి ఒప్పుకునేలాగా లేదు మాత అని నాగేశ్వరి తనతో చెప్తూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఇంకేం చేయలేము నాగేశ్వరి. పంచమి బిడ్డని ప్రసవించేదాకా మనం ఎదురు చూడడం తప్ప ఇంకేమీ చేయలేము. ఆ సమయం వచ్చినప్పుడు ఆ బిడ్డని ఎలా తీసుకురావాలి, ఎప్పుడు తీసుకురావాలి అనే విషయాన్ని నేను నీకు అప్పుడు చెప్తాను. అంతవరకు ఈ విషయము చాలా రహస్యంగా ఉంచాలి అని నాగదేవత నాగేశ్వరితో చెప్తూ ఉంటుంది. ఆ కరాళీ బారి నుంచి పంచమి కడుపులోని బిడ్డని కాపాడడం చాలా కష్టమైపోతుంది మాత అని అంటూ ఉన్న నాగేశ్వరితో, అందుకే కదా నాగేశ్వరి నిన్ను అక్కడ రక్షణగా ఉంచాను. ఏం జరిగినా పంచమికి పుట్టే బిడ్డని కాపాడడం నీ బాధ్యత. అలాగే ఆ బిడ్డను నాగలోకం తీసుకురావాల్సిన బాధ్యత కూడా నీ మీదే ఉంది. ప్రస్తుతానికి నాగలోకానికి ఆ బిడ్డే దిక్చూచి పంచమి బిడ్డను కనగానే ఆ కబురు పంపించు. నేను ఏం చేయాలో అప్పుడు నిర్ణయం తీసుకుంటానని నాగదేవత నాగేశ్వరితో చెప్తూ ఉంటుంది. జ్వాల గర్భవతి అని తెలిసినప్పటి నుంచి చిత్ర అసూయతో రగిలిపోతూ ఉంటుంది. తనని చూసిన భార్గవ్ అంటూ ఉంటాడు, అసూయకి మందులుండవు చిత్ర, అనవసరంగా బీపీలు షుగర్లు తెచ్చుకోకు. మా అన్న వదినలు కూడా తల్లిదండ్రులు కావాలి కదా, వాళ్ళకి కూడా పిల్లలు కావాలి కదా. వాళ్ళకి పిల్లలు పుడితే నీకొచ్చిన బాధ ఏంటి, మనకు కూడా పాప ఉంది కదా అని తనంటూ ఉంటాడు. అసలు వాళ్ళకి పిల్లలు ఎందుకండి, వాళ్ళకి పిల్లలు పుట్టకూడదు అని నేను అనుకుంటుంటే మీరొకరు మధ్యలో పిల్లలు పుట్టాలి అని అంటూ ఉంటారు. పిల్లా పీచు లేని ఆ జ్వాలా పంచమిలు మన బిడ్డను చూసి దిష్టి పెడతారనే కదా నేను మన పాపని ఇక్కడి నుంచి పంపేసి మా అమ్మగారింట్లో చదివిస్తున్నాను. అయినా నా మనసులో ఏముందో మీరే పసిగట్టాలండి, అదే కదా తెలివితేటలంటే అని చిత్ర అంటూ ఉంటుంది. అలాంటి చావు తెలివితేటలు నాకు అవసరం లేదులే చిత్ర, నీ దగ్గరే ఉంచుకో అని భార్గవ్ అంటూ ఉంటాడు.
ఆ జ్వాలా పంచమిలకి మగపిల్లలు కానీ పుట్టారంటే ఇక మన ఆస్తి అంతా ఆ పిల్లలు తీసుకుంటారండి. మన పాపకి ఎంతో కొంత ఇచ్చి పెళ్లి చేసి పంపించేసి ఆ ఆస్తి అంతా వాళ్ళే అనుభవిస్తారు. వాళ్ళిద్దరికీ ఏమైనా జరిగి వాళ్ళకి పిల్లలు పుట్టకుండా ఉండాలని కోరుకోండి. అప్పుడు ఆస్తి మొత్తం మన పాపకే వస్తుందండి అని చిత్ర చెప్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి జ్వాల వరుణ్లు రావడం చూసి, రాండక్క మీ గురించే మాట్లాడుకుంటూ ఉన్నాం. నీకు పండంటి బిడ్డ పుట్టాలనుకుంటున్నావక్క, నువ్వు రెస్ట్ తీసుకో, పనులన్నీ నేనే చూసుకుంటానని చిత్ర చెప్తూ ఉంటుంది. ఇక జ్వాల అంటూ ఉంటుంది, నేను తల్లి కాబోతున్నానని తెలిస్తే నువ్వు కుళ్ళుకుంటావు అనుకున్నాను చిత్ర, కానీ మీరు చాలా సంతోషంగా ఉన్నారే అని తను అంటూ ఉంటుంది. ఇక వరుణ్ అంటూ ఉంటాడు, మీ సంతోషం చూస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది. ఒకేసారి కవల పిల్లలు పుడతారని అనిపిస్తూ ఉందని వరుణ్ అనగానే చిత్ర షాక్ కొట్టినట్టుగా చూస్తూ ఉంటుంది. ఇక తన మనసులో అనుకుంటూ ఉంటుంది, ఒక బిడ్డే వద్దనుకుంటుంటే ఇద్దరు బిడ్డలు కావాలనుకుంటారా, అలా జరగకూడదు స్వామి అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మోక్ష పంచమిని ఇంటికి తీసుకుని వస్తూ దారిలో పంచమితో చెప్తూ ఉంటాడు, నీకు అన్ని పరీక్షలు చేయించి అప్పుడు ఇంటికి వెళ్దాం పంచమి, హాస్పిటల్కి వెళ్దాం పదా అని తనతో అంటూ ఉంటాడు. ఇక తను వద్దు మోక్ష బాబు, డాక్టర్లు ఏదైనా సమస్య ఉందని చెప్తే మనకు అదే భయంగా ఆందోళనగా ఉంటుంది మోక్ష బాబు. ఇప్పుడు డాక్టర్లు అందరూ ఈ బిడ్డ వద్దు తీసేయండి అంటే అప్పుడు మనం ఏం చేస్తాము, మీరైతే ఏం చేస్తారు, డాక్టర్లు చెప్పింది వినాల్సిందే కదా. నేనైతే ఒక నిర్ణయానికి వచ్చేసాను మోక్ష బాబు, ఎలాంటి పరిస్థితులైనా ఖచ్చితంగా నేను బిడ్డని కనే తీరుతాను అని తను చెప్తూ ఉంటుంది. ఇక మోక్ష కూడా అంటూ ఉంటాడు, ఏదైనా సమస్య వస్తే ముందే ట్రీట్మెంట్ తీసుకుంటే సమస్య పెద్దది కాకుండా ఉంటుంది పంచమి, మనం ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్షలు చేయించుకుందామని తను చెప్తూ ఉంటాడు. అందుకే నేను మా ఊర్లో ఉంటానని చెప్పాను, మీరే నా మాట వినకుండా తీసుకుని వచ్చారు. మా అమ్మ నన్ను మోసం చేయదు మోక్షబాబు, ఆ నమ్మకం అయితే నాకుంది. నా మనసుకు కష్టం కలిగించే పని మా అమ్మ ఎప్పటికీ చేయదు. నా సంతోషం కోసం నా కడుపున పుట్టబోతున్న మా అమ్మ నాతో ఎందుకు కన్నీళ్లు పెట్టిస్తుంది. నా మాట నమ్మండి మోక్షబాబు, నాకు ఎలాంటి పరీక్షలు చేయవలసిన అవసరం లేదు. నేను మా అమ్మని నమ్మినట్టే మీరు కూడా నా మీద నమ్మకం పెట్టుకోండి. మనకు పండంటి బిడ్డ పుడుతుంది, ఆ బిడ్డని నేను మీ చేతిలో పెడతాను కదా అని పంచమి తనతో చెప్తూ ఉంటుంది. ఇక మోక్ష తనతో అంటూ ఉంటాడు, ఒక సైంటిస్ట్గా అయితే నీ మాట నమ్మకూడదు పంచమి, కానీ నీతో నా ప్రయాణం చూశాక ఖచ్చితంగా నేను నమ్మక తప్పదు, నమ్ముతాను కూడా. నా భార్య ఒక నాగకన్యని తెలిసినా కూడా నేను భయపడకుండా నీతో కాపురం చేసిన వాడిని, ఇష్టరూప జాతి నాగుల్ని కల్లారా చూసి మాట్లాడిన వాడిని. ఇప్పుడు నేను ఆలోచించడం అనవసరం, నీ మాట నమ్ముతాను పంచమి అని మోక్ష తనతో చెప్తూ ఉంటాడు. ఖచ్చితంగా మీరు నమ్మండి మోక్ష బాబు, అనుమానంతో కూడుకున్న వాళ్ళందరికీ మన బిడ్డ సమాధానం చెప్పాలి, మన బిడ్డ క్షేమంగా మన దగ్గరే ఉండాలని పంచమి మోక్షతో చెప్తూ ఉంటుంది. మోక్ష పంచమిని తీసుకొని ఇంట్లోకి వెళ్ళగానే వాళ్ళని చూసిన జ్వాల వరుణ్లు, స్వామీజీ చెప్పిన విషయం తెలుసు కదా పంచమి నీకు, మళ్ళీ ఎందుకు ఇక్కడికి వచ్చావు, ఇక్కడ ఉండడం మంచిది కాదని తెలిసే కదా వెళ్ళావు, మళ్ళీ ఎలా వచ్చావు, ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిది అని వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఇక మోక్ష సమాధానం చెప్తూ ఉంటాడు, పంచమి ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది అని తను చెప్తూ ఉంటాడు. ఇక వైదేహి కూడా అంటూ ఉంటుంది, మేమేదో నేను బలవంతంగా పంపించామని మోక్ష అపార్థం చేసుకుంటున్నాడు పంచమి, అది నిజం కాదని నువ్వైనా చెప్పు అని తనతో అంటూ ఉంటుంది. ఇక నన్నెవరూ నమ్మించవలసిన అవసరం లేదమ్మా, దానికి ఏం సాక్ష్యాలు కూడా అవసరం లేదు, తను ఇక్కడే ఉండి బిడ్డను కంటుంది. నాకు పిల్లలు పుడితే ఏదో అయిపోతుందని మీరందరూ అనుకుంటున్నారు కదా, అలా ఏమీ భయపడకండి, అలా ఏమీ జరగదు అని తను చెప్తూ ఉంటాడు. ఆ భయం ఏమీ లేదు మోక్ష, ఇద్దరు గర్భవతులు ఒకే దగ్గర ఉంటే దోషాలు వస్తాయని సిద్ధాంతి గారు చెప్పారని చెప్తూ ఉన్న వైదేహితో అలాంటి అపోహలన్నీ నమ్మవలసిన అవసరం లేదు వైదేహి, నువ్వన్నీ మర్చిపో అని బామ్మ అంటూ ఉంటుంది. ఇక వరుణ్ అంటూ ఉంటాడు, రేపు మాకు పుట్టబోయే బిడ్డకి ఏదైనా జరిగితే దానికి ఎవరు సమాధానం చెప్తారు అని తను అంటూ ఉంటాడు. ఇక మోక్ష, అంత భయమైతే మీరే బయటికి వెళ్ళండి, లేకపోతే డెలివరీ అయ్యే వరకు హాస్పిటల్లో జాయిన్ అవ్వండి, మాకైతే ఏ భయాలు లేవు, పంచమి ఇక్కడే ఉంటుంది, ఇక్కడే బిడ్డను కంటుందని తను పంచమిని తీసుకొని లోపలికి వెళ్తాడు. చిత్ర మనసులో అనుకుంటూ ఉంటుంది, ఈ పంచమి కూడా ఇక్కడే ఉండాలి, ఈ పంచమి ఈ చిత్ర ఇద్దరు కొట్టుకు చావాలి, ఏదో ఒకటి జరిగి వాళ్ళిద్దరికీ కడుపు పోవాలి, అలాగే జరిగేలాగా చూడు స్వామి అని చిత్ర మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక బామ్మ అంటూ ఉంటుంది, ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు, పుట్టబోయే బిడ్డల జాతకాల్లో ఏదైనా తేడా ఉంటే అప్పుడు ఇలాంటి అరిష్టాలు జరుగుతాయని స్వామీజీ చెప్పాడు, అంతేకాని ఇద్దరు గర్భవతులు ఒకే దగ్గర ఉండకూడదని ఏమీ లేదు, ప్రతి సమస్యకు పరిష్కారం ఉన్నట్టుగానే ఈ సమస్యకు కూడా పరిష్కారం ఉంటుంది,
అని అంటూ ఉన్న బామ్మతో రఘురామ్ అంటూ ఉంటాడు, అమ్మా ఆ పరిష్కారం ఏదో తొందరగా జరిపించు, ఎలాంటి అనర్థాలు జరగకుండా ఉంటాయని తను చెప్తూ ఉంటాడు. అలాగే రఘురామ్, ఇలాంటి పూజలు ఇంట్లోనే జరిపించవలసిన అవసరం లేదు, డబ్బులు కట్టి గుళ్ళో కూడా జరిపించవచ్చు, ఎలాంటి దోషాలు ఉండకుండా పోతాయి, నేను ఆ పని చూసుకుంటాను కదా, మీరు ధైర్యంగా ఉండండి అని బామ్మ వాళ్ళందరికీ చెప్తూ ఉంటుంది. ఇక రేపటి ఎపిసోడ్లో పంచమి గార్డెన్లో కూర్చొని పూలతో మాల కట్టుకుంటూ ఉంటుంది. అక్కడికి వచ్చిన జ్వాల పంచమిని చూస్తూ ఉంటుంది. ఇక జ్వాలలోకి గరుడ వచ్చి తన కళ్ళు ఎర్రబడి పంచమిని తీక్షణంగా చూస్తూ ఉంటుంది. తనకి పంచమి కడుపులోని పాము కనిపిస్తూ ఉంటుంది. ఇక తన చూపులకి తన కడుపులో ఏదో కదిలినట్లుగా అనిపిస్తూ ఉన్న పంచమి జ్వాలతో ఎందుకు అలా చూస్తున్నావు అని తనని అడుగుతూ ఉంటుంది. జ్వాల ఇక ఏమీ మాట్లాడకుండా నేరుగా పంచమి దగ్గరికి వచ్చి తన పొట్ట పట్టుకోబోతూ ఉంటుంది. ఇక తను ఏం చేస్తుందో, పంచమి తనకి ఎలాంటి సమాధానం చెప్తుందో జరగబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సీరియల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.